ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి పాల్గొన్నారు. అధికారులు విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. మన దేశ సంస్కృతి సంప్రదాయాలతో పాటు ప్రాచీన యోగాను ప్రధాని మోడీ ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. గత ఏడాది విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. 1 కోటి మందితో యోగా నిర్వహించి వరల్డ్ రికార్డు సాధించామని పేర్కొన్నారు. యోగా ప్రతి ఒక్కరికి అవసరమని, బాల్యం నుంచే పిల్లలకు యోగా నేర్పించాలని సూచించారు. ప్రతిరోజు యోగాసనాలు వేస్తే ఆరోగ్యంగా ఉంటామని హెల్దీ ఏపీ వెల్దీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్మణి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధానమంత్రి గారు మన సంస్కృతి సంప్రదాయాల్లో చాలా ప్రాచీనంగా ఉన్నటువంటి ఈ యోగాన్ని ప్రపంచ దేశాలకు పరిచయం చేసినటువంటి ఆ రోజు నుంచి ఇప్పటికీ ప్రతి సంవత్సరం కూడా ప్రధానమంత్రి గారి కార్యక్రమం పాల్గొంటున్నారు. పోయిన సంవత్సరం మీ అందరికీ గుర్తుంది, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో ఒక గొప్పగా చేయడం జరిగింది. 1 కోటి మందితో ఆ రోజున యోగా కార్యక్రమం నిర్వహణ చేశాం. ఆ రోజున ప్రపంచ రికార్డులు సాధించే 23, అందులో గిన్నిస్ బుక్ రికార్డు కూడా సాధించడం జరిగింది. గిరిజన విద్యార్థులు 108 సూర్య నమస్కారాలతో వారు కూడా రికార్డు సృష్టించడం జరిగింది. అంటే మన ప్రతిభని ఈ సందర్భంగా ప్రపంచానికి చాటి చెప్పేటువంటి అవకాశం జరిగింది. ఈరోజు మన విజయవాడలో యోగా గురు రామ్దేవ్ బాబా గారు మన ఇందాక మధ్యలో కూడా మన డిస్ప్లే బోర్డు మీద కూడా చూడడం జరిగింది. వారంటే యోగా గురించి, ఈ ప్రాముఖ్యత గురించి ఐకానిక్గా అందరూ తెలియాలి అనే ఉద్దేశం రావడం జరిగింది. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి యోగా ఫర్ ఏజ్డ్ పీపుల్, అంటే వృద్ధాశ్రమంలో ఆరోగ్యంగా ఉండాలని చెప్పి హెల్దీ ఏజింగ్ కోసం ఈ రోజు ఉన్నటువంటి థీమ్ని ఈ యోగా ద్వారా మనం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరి జీవితంలో భాగస్వామ్యం అనేది ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. శారీరక వ్యాయామం చాలా అవసరం. ఈరోజు ఒకప్పుడైతే పూర్తిగా మర్చిపోయి డాక్టర్ దగ్గర పోయే పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ చెప్పండి యోగా చేయటం, అదేవిధంగా ఆసనాలు ప్రాక్టీస్ చేయటం, వాకింగ్ చేయటం, ఇవన్నీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ప్రతిరోజు కూడా బాల్యం నుండే మనం